చలసాని గారు నమస్తే అండి. నమస్కారం, అందరికి నమస్కారం. సార్ ఓ ప్రక్కన ప్రధాని మోదీ గారు అందరూ కొంచెం జాగ్రత్తగా, పొదుపుగా ఖర్చు చేసుకోండి అని చెప్పేసి స్వదేశీ మంచి నినాదం ఇచ్చారు. మంచిదే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. కాకపోతే ఓ ప్రక్కన అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 2 రోజులకు ఒకసారి పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు తగ్గుతుంది, ఇక్కడ ఎందుకు పెరుగుతుంది? యుద్ధం అనేది ఒక సాకేనా, లేకపోతే ఇంకా ఏదైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? అది కొంచెం ప్రజలకు వివరించండి. మీరు హిందూ మతం కాదు కదా, మీరు ఏదంటే అదే. మీకు లేకపోతే తెలిసిన ఇలాంటి ప్రశ్నలు మీరు వేశారంటే ఉమ్, హిందూ మతానికి వ్యతిరేకం. హిందూ మతం ఉత్తర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారో నేను వీడియోలో చూస్తున్నాను. ఉమ్. క్యా హై 1000 రూపాయలు అనేదో హమ్ దేనే కే ధర్మ కే లియే సిద్ధాంతం ఆహా. అన్నారు. ఓకే. 1000 రూపాయలు 500 రూపాయలు అవునాయి, దేశం కోసం ధర్మం కోసం అంటున్నారు. ఉమ్, దేశం కోసం ధర్మం కోసమా లేదా గుజరాతీ వ్యాపారుల కోసం అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఉమ్, దేశం కోసం ధర్మం అయితే మేము కూడా సిద్ధమే. ఉమ్, సరే, పాయింట్ ఒకటి, ఉమ్, మీరందరూ 100% కరెక్ట్. ఉమ్, బయట రేట్లు పడిపోతున్నాయి. మోడీ గారు చెప్పింది అద్భుతంగా, స్వదేశీ అని చెప్పారు. ఇక్కడ పొదుపు నేర్చుకోమన్నారు. మంచిదే. కాదు, ఎయిర్ ఫోర్స్ అని అమెరికాతో మనం పెట్టుకుని 8,600 కోట్లు పెట్టి విమానాలు కొనుక్కుని ఉమ్, దానికి అదనపు అంగులు ఉమ్, చేసుకున్నారు ఆయన ఇష్టం. ఓకే. ఆయన పెట్టుకునే గాగుల్స్ కూడా విదేశాలు లక్షల రూపాయలు ఉంటాయి. ఓకే. ఆయన పెన్నులు కూడా లక్షల రూపాయలు ఉంటాయి. రైట్. ఆయన మఫ్లర్ ఇలా వేసుకుంటారు కదా, అది కూడా ₹1,00,000 లక్షలు ఉంటుందేమో. ఉమ్, ఆయన వాడే కార్లు మంచి కార్లు వాడాలి, అది కూడా కోట్ల రూపాయలు అంటే ఇబ్బంది లేదు. ఓకే. ఆయన విదేశాల గురించి చెప్పే ముందు ఆయన రక్షణ కోసం మనం తీసుకోవాలి తప్పితే ఉమ్, కొంత ఆచరించి చూపించాలి. ఉమ్, అవును. ఒకటి. రెండో పాయింట్, మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్ బిడ్డగా నేను ఒకటి మాట్లాడుతున్నాను, తెలుగు జాతి బిడ్డగా మాట్లాడుతున్నాను. రైట్. మీ సంగతి మాకెందుకండి? మాకు న్యాయం చేయకుండా ఎక్కడో మీరు అమెరికా గురించి ఆదానికి కేసులు మిక్తే అయిపోతే ఆనందం నాకు అర్థం కావట్లేదు. మాకు భూగర్భంలో మాకు గ్యాస్ దొరుకుతుంది. వచ్చే 1000 సంవత్సరాలకు సరిపడా మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కూడా కావాలి నాకు. ఉమ్, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ మాకు దొరుకుంటే మాకు 50% రాయల్టీను ప్రాఫిట్ గ్యాస్లో మాకు ఇచ్చేస్తే మేము మా మా ప్రతి ఇంటింటికి వంటింటికి 200 రూపాయలకి ఇచ్చుకుంటాం. ఉమ్, ఆదాని టోటల్ గ్యాస్ కంపెనీ విజయవాడలో వచ్చి ఏంటి సంబంధం నేను అన్నాం. ఎలాగో మమ్మల్ని కబ్జా చేశారు, వచ్చి విజయవాడలో ఆదాని టోటల్ గ్యాస్ కంపెనీ మోనోపలియా, వాళ్ళు 900 రూపాయలకి ఇస్తారా? మా గ్యాస్ మా దగ్గర ఆదాని ద్వారా సప్లై చేసుకుని మీకు మాత్రం 30 లక్షల ఇళ్ళకో 40 లక్షల ఇళ్ళకో మీరు గుజరాత్లో ఇచ్చుకుంటారు. శ్రీకాకుళంలో గ్యాస్ పైప్ లైన్ వేసాం కదా, ఇప్పుడు దాని గుజరాతీ కంపెనీలకు ఆక్కెళ్ళిపోతున్నారు కదా. అక్కడ పెట్టిన మా ఒరిస్సాకి శ్రీకాకుళం ఎంతమందికి వచ్చింది? అహ్మదాబాద్లో ఎంతమందికి వచ్చింది? అనంతపురంలో ఎంతమందికి వచ్చింది? గుంటూరులో ఎంతమందికి వచ్చింది? బందర్లో ఎంతమందికి వచ్చింది? పాలకొల్లో నెల్లూరులో ఎంతమందికి వచ్చింది? వరంగల్లో ఎంతమందికి వచ్చింది? మహబూబ్ నగర్లో ఎంతమంది కనెక్షన్ వచ్చింది? గ్యాస్ కనెక్షన్ చెప్పండి. గుజరాత్లో మిలియన్స్ కొద్ది ఉన్నాయి కనెక్షన్స్. ఉమ్, పోనీ గుజరాత్లో గ్యాస్ దొరుకుతుందా? ఉమ్, న్యాచురల్ గ్యాస్ దొరకదు. 3%. మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు గడ్డ కింద 27 to 33% డిపెండ్స్ అపాన్ ఇది దొరుకుతుంది. అబ్బా, 27 to 33. 33% కూడా, అంటే ప్రొడక్షన్ ఒక సంవత్సరం Upper limit, అవుతుంది. మాకు ఇవ్వకుండా మీరు దొబ్బుకుపోతానంటారేంటి? మా పెట్రోలియం మాకు ఆల్రెడీ దొరికే ఎనర్జీ నుంచి హెచ్పిసిఎల్కి వెళ్తుంది. మా పెట్రోల్ మా దగ్గర దొరుకుతుంది కదా, మాకు 40 రూపాయలు 30 రూపాయలకి ఇవ్వండి. ఉమ్, ఓనే ఇది కూడా సిఎన్జి అని ఉంటుంది, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. అవును, అవును. ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి వాహనానికి, ఉమ్, తెలంగాణలో ప్రతి వాహనానికి మీరు సబ్సిడీ ఇవ్వండి. ఉమ్, మీ దేశ సంక్షేమం లెక్క అయితే సబ్సిడీ ఇచ్చి సిఎన్జి కింద కిట్లు పెట్టమనండి. ఉమ్, పెట్టుకుంటే కార్లకి ఉమ్, మాకు లీటర్ 10 రూపాయలు వర్కౌట్ అవుతుంది, 20 రూపాయలు మా గ్యాస్ మేము ఇచ్చుకుంటాం. అవును, అవును. పిఎన్జీస్ అంటే పైప్ న్యాచురల్ గ్యాస్ ఇళ్ళకిస్తారు. నేను తెలుగు జాతి పెట్టగా మాట్లాడుతాను. మాకు నమ్మక ద్రోహం జరుగుతుంటే ఎక్కడి నుంచి ఇరాన్ నుంచి వచ్చిందో, గుడ్డు దగ్గర నుంచి వచ్చిందో, అక్కడ రష్యా నుంచి వచ్చిందో, ఉమ్, ఇంకోటి కూడా చెప్తున్నారు, రష్యా ఆయిల్ వచ్చింది. ఉమ్, మీకు ఆంధ్రప్రదేశ్ తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఆదాయం దేని నుంచి వస్తుంది తెలుసు కదా ఇవాళ? అగ్రికల్చర్ కావాలి. అగ్రికల్చర్ అవును, మిగతా సెక్టర్స్ కదా, ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఆదాయం అంటే కరెక్ట్. సర్వీసెస్ వచ్చిన 46 అగ్రికల్చర్ ఆదాయం దరిదాపులు ఏ దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత, మేజర్ రాష్ట్రం లేనంత అత్యధికం వస్తుంది. ఉమ్, ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ నుంచి. దాంట్లో అత్యధికం ఎక్కడ దేంట్లో వస్తుంది అంటే 21,000 కోట్లు, 10,000 మొత్తం కూడా ఫిష్ అండ్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ మీద. తెలంగాణ నుంచి వచ్చేది కూడా గ్రానైట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్స్ మీద. అంటే లక్షల కోట్ల రూపాయలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు రైతులు లేకపోతే రాజకీయవేత్తలు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ టైంకి కేంద్రంలో నేను చెప్పింది స్పష్టంగా అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది.
వాళ్ళు అంతర్జాతీయ సమాజం రష్యా యూనిలేటరల్గా దాడి చేసింది యుక్రెయిన్ మీద ఆంక్షలు పెట్టింది, వీళ్ళ దగ్గర కొనకూడదని. అవును. మనం ఏం చేసాం, రష్యాతో మాట్లాడుకుని తక్కువ రేటుకి కొన్నాం. కొని ఎవరికి ఇచ్చాం, భారత పెట్రోలియం మొత్తం ఇచ్చేసి ఆ $60 ఇస్తే మనకు $40 డీజిల్ వస్తుంది, గ్యాస్ బండ్ మిగతా వస్తే తక్కువ గ్యాస్కి వస్తే తక్కువకి వస్తుంది, వాడు వస్తాయి కదా, మేము కూడా $50, $100, $200 గ్యాస్ ఇస్తాం అని చెప్పి రావటం మానేసి వీళ్ళు గుజరాతీ వ్యాపారులకు సప్లై చేయించి వీళ్ళు లక్షల కోట్ల లాభానికి యూరోప్ అమ్ముకున్నారు. యూరోప్ను రష్యా పక్కపక్కనే ఉంటాయి కదా, అది పైప్ లైన్లు కూడా ఉన్నాయి కదా, అక్కడ ఆంక్షలు ఉన్నాయని చెప్పి దాన్ని ధిక్కరిస్తే అమెరికా వాడు ట్రంప్ ఒక మెంట్లాడని అనుకుంటారు అందరూ. కానీ నేను అడుగుతున్నాను ట్రంప్ అడిగింది ఏంటి, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి దొడ్డిదాన్ని తెచ్చుకుని మరి యూరోప్కి లక్షల కోట్లు లాభం చేసుకుని అమ్ముకుంటున్నావు, నీ మీద నేను 50% చేస్తాను అని చెప్పి మొత్తం మన ఈ మెరైన్ మీద, మన గ్రానైట్ మీద, అందరి మీద 50% వేసాడు. టారిఫ్ వేసి అదనంగా డంపింగ్ డ్యూటీ వేసాడు. ఇది కాంగ్రెస్ పార్టీ హయాంలో 0.023 ఉండేది, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా ఉండేది. మనం చేసిన పాపం ఏంటి, ఆడేది గుజరాతీ వ్యాపారం లాభం అంతే, నా రైతులు ఎందుకు దెబ్బతిన్నారు, నా పెట్రోల్ ఇక్కడ వాళ్ళకి రూపాయి రాలేదు, మీరు అందరికీ ప్రశ్న, పెట్రోల్ రాలేదు, నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందో పరిశీలించండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ నేను ఒకటి కోరుకుంటున్నా, సరే నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు రైట్గా పెట్రోల్ రేట్ల గురించి వద్దాం. మన్మోహన్ సింగ్ గారు ఉండక్కర్లేదు, మోడీ గారు ఉండగా మే 26, 2014, మే 26 మళ్ళీ మే 13 సంవత్సరాలు అయింది డేట్ తీసుకోండి. ఆ రోజు హైయెస్ట్ రేట్ $130 నుంచి స్టాండర్డ్ మనం $115, $118 వేసుకున్నాం యావరేజ్గా. వేసుకుంటే అంటే యావరేజ్ తగ్గింది కానీ ఆ టైంలో, అవును ఆ టైంలో అప్పుడు డీజిల్ రేటు $59 ఎంత ఉంది, వేరింగ్ 57, 59 అంటే బొంబాయి రేట్ తీసుకున్నాం. హైదరాబాద్ రేట్ ఎక్కువ, ఢిల్లీ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి యావరేజ్గా బొంబాయి రేట్ తీసుకున్నాం, నేషనల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ కదా. అవునవును. ఇవాళ ఉంటే ₹1 పెంచితే గందరగోళం చేసేసారు అద్వానీ గారు, మోడీ గారి బ్యాచ్ అంతా అసలు భయంకరంగా. ఇవాళ కోవిడ్ సమయంలో $30 పడిపోయింది, పోనీ రేర్ అనుకుందాం పక్కన పెట్టండి. అప్పుడు ఏం చేశారంటే ఆ తర్వాత కూడా పడిపోయి $60 వస్తే డీజిల్ మీద 990% ట్యాక్స్ పెంచారు. అడిషనల్ స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ, ASD పేరు మీద. దీంట్లో ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వక్కర్ లేకుండా తాకిది తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన 42% రాష్ట్రానికి రెవల్యూషన్ ఆఫ్ ట్యాక్స్ ఇవ్వాలి కదా, అది ఎక్సైజ్ డ్యూటీ ఇస్తే అడిషనల్ స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అని కండిషన్ పెట్టారు, నిబంధన ఇవ్వక్కర్లేదు. దానివల్ల దాదాపుగా అంటే అంతకు ముందు కానీ పెంచిన ట్యాక్సుల వల్ల కానీ దాదాపు 20 లక్షల కోట్ల పైగా కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని బాధేసి వసూలు చేసుకుని పెట్టుకుంది. మీరు అనుకుంటారు కేంద్ర ప్రభుత్వం అందే కదా. నాది ఒక చిన్న డౌట్, చెప్పండి. యాక్చువల్గా వీళ్ళు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కానీ ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడానికి గల కారణం గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ హయాంలో అప్పుడు అప్పులు ఉన్నాయి కాబట్టి సుమారుగా ఆయిల్ బ్యాండ్స్ అని, అది కూడా నేను వస్తాను. 3 లక్షలు అడిగిన 3,20,000 కోట్లు వస్తున్నాను, అది కూడా వస్తున్నాను. వీళ్ళు తీర్చింది ఎంత అనేది నేను చెప్తాను ప్రజలకి. మీరు అడిగిన రైట్ క్వశ్చన్ ప్రజలు, ఎందుకంటే అది చెప్పకపోతే అర్థం కాదు. వాళ్ళు రోజు బాజాబంతి కొట్టుకు తిరుగుతున్నారు, గుజరాతీ భాషలో చెప్తున్నారు, నేను తెలుగులో చెప్తాను అర్థమైంది. ఇవాళ ఈ 20 లక్షల 10 లక్షల కోట్ల సబ్జెక్టు కరెక్షన్ ఎంత అయిందో ఇది పక్కన పెట్టండి, ఏం చేశారు నేను చెప్తాను. అది ఎంతో 20 లక్షల కోట్ల పైన నేను ఎట్లా కొట్టింది 44 లక్షల కోట్లు సార్, అది అన్నారు 20 నుంచి 25 లక్షల కోట్లు ఇచ్చారు మొత్తం పెరిగింది రాష్ట్రాలకు. అప్పుడు ₹430 మీ గ్యాస్ బండ్ వచ్చేది మీ ఇంట్లో కనుక్కోవాలంటే. ₹10 పెంచగానే 2 చేతులతో 2 గ్యాస్ బండ్ అంత బలంగా వచ్చిందో స్మృతి ఇరానీ గారు, మొత్తం మోడీ గారి పరివారం అంతా తిరిగి క్యా కారణ్ హై అన్నారు, దెబ్బతో గుండె చేసిపోయారు ఆ సౌండ్కి. ఇప్పుడైతే ప్రెస్ కాన్ఫరెన్స్ రావట్లేదు ఆయన, ఆ ప్రసారాలు వస్తే ఈయన గుండె అయిపోతుంది, ఇప్పుడు పారిపోతున్నారు. అందుకని నేను అడుగుతున్నాను, ఇవాళ గ్యాస్ బండ్లు పెట్టారు, అమ్మా ₹10 పెంచి ₹10 కమ్మ హై క్యా అన్నారు. ఇవాళ దాన్ని దడేల మంది సాగుకొట్టి 1100 చేసి తగ్గించేశారంట. అంటే ₹10 మీ షాపులోకి వెళ్ళి చిన్నపిల్లలుగా చెవులో క్యాబేజీలు పెట్టుకున్నామా, మీరు షాపులో పాల రేటు ₹50 ఉంది, దాన్ని 200 చేసేసి 190 చేస్తే వాళ్ళకి పాలాభిషేకం చేయమంటారు. అప్పుడు ఎంత దుర్మార్గం అయిపోయింది. సరే, ఈ గ్యాస్ పెట్టిందా దీంట్లో లక్షల కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. దాంట్లోంచి 1,20,000 కోట్లు పాత బకాయిలు కాదండి, అది బాండ్స్ ఇచ్చారు. 2010లో ఆపేశారు బాండ్స్, 14లో ఇవ్వలేదు. తీర్చిద్దాం, ఇంకా తీరుస్తున్నాం. బ్యాలెన్స్ గ్యాస్ దాంట్లోంచి వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ ఖర్చు పెట్టామన్నారు. మిగతా డబ్బులు ఏం చేశారు అంటే రోడ్లన్నీ అప్పులతో వేస్తాను. నేషనల్ హైవే కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది 400% అప్పులు పెరిగినాయి మోడీ గారు వచ్చిన తర్వాత. ఆ వేసే రోడ్లన్నీ బ్యాంకులు లోన్తో వేసి తోలు తీసేది మీ దగ్గర. బాగా వేసామంటే ఏం ఉచితంగా వేసామా, చిన్నప్పుడు అంతా ఆల్ నేషనల్ హైవేస్ ఫ్రీ, అది ఎక్స్పాన్షన్ 2-4 లైన్లు వాళ్ళు ఫ్రీగా చేయాలి మాకు, వ్యాపారస్తుల దగ్గర పెట్టారు. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను మీకు ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సింది, ఆ డబ్బులు మన ఇండియాకి ఏదో డెవలప్ చేశారంటున్నారు కదా,
మన్మోహన్ సింగ్ గారు ఉండగా ఈ దేశ ప్రభుత్వ ఆదాయం ప్రత్యక్ష అప్పులు కాకుండా మిగతా ఆదాయం 11 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వ ఆదాయం. అవును. ఇప్పుడు 27 సంవత్సరాలు లెక్కేసుకుంటే 35 లక్షలు 330% పెరిగింది. జీతాలు పెరిగినాయా? కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ కాదు కదా. మరి ఇక దానికి మిగతా పెట్టింది ఏదో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ పోనా 20 లక్షల కోట్లు ఏం చేశారంటే మా గుమా వ్యాపారులకు వచ్చినప్పుడు లోన్లు రద్దు చేయడం తప్ప 10-15 లక్షల కోట్లు లోన్లు రద్దు చేశారంట. ఓకే. మీకేమన్నా రద్దు? సామాన్యులు మాత్రం రైతులు నేను రైతుల దగ్గరికి వెళ్ళి మేము చూపిస్తానండి. మా డ్రైవర్ కూడా ఆ బ్యాంకులో ఎవరో ఇస్తే అటు పాపం తిప్పలు పడతా సిబిల్ కోసం కట్టుకుంటున్నాడు ఎగ్గొడతాను కాదు. పాపం సామాన్యులు మాత్రం సామాన్యులు బిక్క చచ్చిపోతున్నారు. వాళ్ళ వేల కోట్లు చిన్న అంబానీ గారికి 47,000 కోట్లు, పెద్ద గుజరాతీ ఎస్ఆర్ గారికి 80,000 కోట్లు కట్ ఆఫ్ అండి, హెయిర్ కట్ అంటారంట అప్రాక్సిమేట్లీ. వాట్ ఎంత బాధగా ఉందంటే ఆ డబ్బులు పోగా మిగతా డబ్బులు ఏమైందంటే దేశ సంక్షేమం కోసం, ధర్మం కోసం, దేశం కోసం. ఇది పాపం ఇంకో ప్రశ్న వచ్చింది. మీరు వచ్చినప్పుడు అధికారంలోకి 53 లక్షల కోట్లు ఉంది ఇండియా అప్పులు, ఇప్పుడు 203 లక్షల కోట్ల పైన దాటిపోయింది. ఈ 150 లక్షల కోట్లు ఎవరికి పెరిగింది అని అడుగుతున్నారు. మా ఆదాని ఆస్తులు పెరిగితే 100 లక్షల కోట్లు మీకు బాధ, బయట పెరిగితే 100 లక్షల కోట్లు ఎందుకు లేదు నాకు తెలియదు. అదే సమాధానం ఏంటంటే 223 లక్షల కోట్లు అనుకుంటా. అదే వాళ్ళు అన్నారు 203 క్రితం దానికి 203 లక్షలు ఎందుకు చేశారు అప్పులు అంటే, ఏం అప్పులు అవ్వా? అదానీ గారు ఇప్పుడు ఫస్ట్ 1% రేటుకి 40% ఆస్తులు గెలిపోయినాయి. లాస్ట్ ఇండియాలో ఉన్న 50% మంది దగ్గర, మనుషుల దగ్గర ఆస్తులు చాలా తక్కువ ఉన్నాయి. చాలా బాధగా ఉంది. సంపన్నులు సామాన్య మధ్య వైపు పెరిగిపోయింది. దేనికని? ఇప్పుడు ఇవాళ పెట్రోల్ రేట్లలో ఇవాళ పెద్దవాళ్ళకేం ఫరక్ పడదండి. దీనివల్ల నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి, ఆటోమేటిక్గా పెరుగుతాయి. సేవ్ చేసుకోమంటున్నారు. అందుకని నేను అడుగుతా ఉన్నాను, దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా, మీరు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్వావలంబన అంటే ఇండియన్ ఆయిల్ ప్రొడక్షన్ 75% బయట నుంచి తెచ్చుకోవాల్సింది 25%, సబ్జెక్ట్ 25.4% సొంతంగా మన దగ్గర ఉండేది. ఈ పాటికి మోడీగా ఆత్మనిర్భర్ భారత్ పెట్టారు కాబట్టి అది రివర్స్ అయ్యి 70% సొంతంగా ఉత్పత్తి చేసేది, 20% బయట నుంచి కొనుక్కున్నాను. అది కాదు, ఇప్పుడు 88% పెరిగింది బయట నుంచి తెచ్చుకునేది. లక్షల కోట్లు బ్లీడ్ అవుతున్నాం మోడీగా చెప్పినట్టు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఆత్మనిర్భర్ భారత్ పెడితే ఆ దిక్కుమాలిన చైనా కంపెనీ, ఆ చైనా వాళ్ళు 2 లక్షల కోట్ల రూపాయలు చైనాకి మన విలువైన విదేశీ మార్గద్రవ్యం, మన మోడీ గారు బాధపడ్డారు, మన విదేశీ మార్గద్రవ్యం పోతుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుందని బాధపడ్డారు. ఆయన ఆత్మనిర్భర్ భారత్ పెట్టారు. సింహాలాగా 56 ఇంచుల ఒక్క గాండ్రించారు. సీన్ కట్ చేస్తే సాయి కుమార్ గారు అంటారు, సీన్ కట్ చేస్తే 2026 10 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యం చైనాకి అప్పచెప్తున్నాం సంవత్సరం, ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల నుంచి ఆత్మనిర్భర భారత్ సింహం గర్జించిన తర్వాత అది 10 లక్షల కోట్లు, 5 రెట్లు పెరిగింది. ఆ ఇంటర్మీడియట్ డ్రగ్స్ కోసం లేదా ఏపీఓస్ కోసం కొన్ని తీసుకుంటాం తప్పను, కొన్ని దీన్ని ఏమంటాం? అదేమంటే వీళ్ళ భక్తులు అంటున్నారు, జాగ్రత్త మీరు మీద కూడా ప్రయోగం చేస్తారు. మాకు ఉత్తర భారతదేశంలో యూనివర్సిటీల్లోనేమో మేము భూతవైద్యం కోర్సు పెడుతున్నాం, మేము చైనా మీద కాశ్మీరా ప్రయోగిస్తాం, అది అయిపోతాం. ఇదేం కర్మండ? ఆ దిక్కుమాల చైనాని కొట్టాలంటే సాంకేతిక శాస్త్ర రంగాల్లో మూఢనమ్మకాలు పక్కన పెట్టి దాన్ని తునియాలు చేయాలంటే మనం దానికన్నా టాప్ పొజిషన్కి వెళ్ళాలి. అది కెపాసిటీ. కానీ కాశ్మీరా చేయాలి, మా మోడీ గారు చెప్పారు భూతవైద్యం పెడుతున్నారు, లేకపోతే మతాల మీద ఏంది నాకు అర్థం కావట్లేదండి. ఇది నవ్వుగా ఉంది కానీ మంటగా ఉంది సామాన్యులకి. ఆశ్చర్యకరంగా ఉంది. ఈ భూతవైద్యం పెడతాం ఏంటండి? అసలు జనం మనం వెనక్కి వెళ్తాం, ముందుగా భూతవైద్యం యూనివర్సిటీలో పెడతాం ఏంటి? వాళ్ళ మీద కాశ్మీరాలో వేయటం ఏంటి? ఏమొద్దు కాశ్మీర్ చేస్తే చైనా ఏమైనా తగ్గిపోద్దా? అండ్ మనం టెక్నాలజీ రంగంలో చేసి ఆ దుర్మార్గమైన కంట్రీ అది పెద్ద అండగా ఉంది. ఎవరికి? పాకిస్తాన్కి వీళ్ళకి అండగా ఉంది. ఆ దిక్కుమాల దుర్మార్గమైన క్షుద్ర రాజకీయాలు చేస్తుంది. అక్కడ శ్రీలంక మీద బంగ్లాదేశ్ చేస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలి? వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు, మనం దాన్ని దాటేయాలి. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో వెళ్ళాలి. వాళ్ళ పెట్రోల్ రేట్ ఇంకోటి కూడా అంతిమంగా చెప్పే ముందు ఒకటి చెప్తున్నాను. ఒక రోజు మళ్ళీ ఒక గుజరాత్ యూనివర్సిటీ, గల్గోటి యూనివర్సిటీ అని వీళ్ళకి వాట్సాప్ యూనివర్సిటీలు ఉంటాయి, దొబ్బుతున్నారు రోజు. చైనా 30% పెరిగింది, 10% పెరిగింది, ఇండియాలో మాత్రం పెరిగింది ఓన్లీ 10% అని చెప్పి ఓ రోజు కూడా దొబ్బుతున్నారు. పాపం అమాయకులు చాలామంది నమ్మి షేర్ చేస్తాను, మంచి వాళ్ళు కూడా. దయచేసి 2013లో నేను మీకు ఇస్తాను. ఇప్పుడు 2013లో 14లో మోడీ గారు వచ్చినప్పుడు చైనాలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎంత ఉన్నాయి, 2026లో రేట్లు ఎంత ఉన్నాయంటే చైనాలో -4%, ఇండోనేషియా 30% ఎంతో,
లేకపోతే మలేషియా, లేదా థాయిలాండ్, వియత్నాం. లేదా కొరియా, వియత్నాం, జపాన్, మీరు లెక్కేసుకుంటే ఇవన్నీ కూడా మన 68 నుంచి 72% పెరిగినాయి ఆ రోజు మీద. లెక్క తీయండి. అక్కడ 30 మైనస్ ఉంది, 10% ఉంది, 8% ఉంది, 10% ఉంది, 15% ఉంది. ఇది వేయకుండా ఈ గత 2 నెలల నుంచి చూసారు అంత పెరిగింది. అంతే ఎంతకాలం పెట్టి దొరికింది అంత పక్కన పెట్టి ఇదే ప్రమాణం. అంటే నిజం చెప్పుల్లో పెట్టుకుని బయటికి బయలుదేరేటప్పటికి అబద్ధం 3 రౌండ్లు కొట్టొచ్చేస్తుందంట. యాక్చువల్గా వీళ్ళు పెంచాల్సింది ఎప్పుడో ముందే పెంచేశారు. మొత్తం లాగేసి ఇప్పుడు ఇవాళ పెంచేసి ఇంత దుర్మార్గం అంటే నేను భూటాన్ వెళ్ళాను. తర్వాత నా దేశాలకు వెళ్తే ఇప్పుడు కాదులేండి సమ్ టైమ్ బ్యాక్ వెళ్తే పెట్రోలు డీజిల్ మన ఇండియా మీద 30% తక్కువ ఉంది. నేపాల్ కూడా అప్పుడు ఇదేంటి మీరు ఎక్కడి నుంచి మన దగ్గర నుంచే మెలుగునేది వాళ్ళు. మన దగ్గర నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్ కొని వాళ్ళు లాభం వేసుకుంటున్నారండి. ఏదో పావుల బేడ లాభం, ఎలాగా 900% లాభం లేదు. కరెక్ట్. ఏంటనంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళ రేట్ ఎక్కువ. ఈ మధ్యన పెరిగింది శ్రీలంకలో. శ్రీలంక రూపాయికి ఇండియా రూపాయికి తేడా ఉంది. అంటే మన దగ్గర 100 రూపాయలు అంటే వాళ్ళ దగ్గర 150 రూపాయలు సమానం. వాళ్ళు పెరిగింది అనుకోండి శ్రీలంక. ఇవన్నీ పాకిస్తాన్ పెంచారు కదా, పాకిస్తాన్ 77% పెరిగింది. మన కర్మ ఏంటంటే పాకిస్తాన్తో పోల్చుకుంటాం ఏంటండి. దరిద్రం అసలు ఎవడన్నా పాకిస్తాన్తో పోల్చుకున్నావా, లేదా ఆఫ్ఘనిస్తాన్తో పోల్చుకున్నా? ఇదే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఇవన్నీ. ఉత్తర భారత జనతా పార్టీ మన పార్టీ అంతా ఈ బ్యాచ్లో ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నా, అంతిమంగా చెప్తున్నాను, దయచేసి మన భూగర్భంలో గ్యాస్ ఉంది, మన భూగర్భంలో పెట్రోల్ ఇవన్నీ ఉన్నాయి. మనం మన హక్కు కోసం పోరాడాలి. ఇవాళ మొత్తం గుజరాత్ పట్టుకెళ్తాం, ఇంకోటి పట్టుకెళ్తాం, మీ నెత్తి మీద మట్టి కొడతామంటే కుదరదు. మా భూగర్భాలు కుండిపోతున్నాయి. ప్రొఫెసర్ కృష్ణారావు గారు కూడా, జి కృష్ణారావు గారు కూడా కేసులు వేశారు. మేము కుంగిపోతా ఆ దాంట్లో మాకు అడిగే హక్కు లేదా? కృష్ణా జిల్లా అనే ప్రాంతంలో అలువేల్ సాయిల్ ఉన్న దగ్గర నిన్న మార్వాడి గారి కంపెనీకి అనుమతి ఇచ్చేసింది కేంద్రం. తవ్వుకో పర్యావరణాన్ని కూడా, గ్రామ సభలను కూడా లెక్క చేయకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. మోస్ట్ ఫెర్టైల్ రీజన్ ఉన్న కృష్ణా డెల్టాలో ఓఎన్జీసీ చేసిందంటే కొంచెం నిబద్ధత ఉంటుంది. ఆ మార్వాడి గారి కంపెనీకి ఓఎన్జీసీ అప్పచెప్పేసిందంట, నువ్వు దున్నుకో అని. 10 రోజుల క్రితం. ఎక్కడండి అది? కృష్ణా జిల్లాలో దాదాపు 19 ప్రాంతాల్లో మొత్తం బంటి మిల్ దగ్గర నుంచి, బందర్ దగ్గర నుంచి యువతలు మొదలు పెట్టుకుని మొత్తం డెల్టా ప్రాంతంలో అంతా మన అనుమతి చేసింది కేంద్రం. ఇక రాష్ట్ర ప్రభుత్వం రేపేలుండో మరి ఆవిడ మార్వాడి గారి కంపెనీ కదా, లేదా అగర్వాల్ గారి కంపెనీ కదా, ఇండియాలో ప్రసిద్ధి చెంది 40 రూపాయలు పెట్టుకుని ఆయన బొంబాయి వచ్చాడు. ఎంత ప్రసిద్ధి చెందాడు ఆయన. వేదాంత ఇప్పుడు మన ఆయిల్ ఉంది కదా, కేర్న ఆయిల్, ఆ కంపెనీ మనకి కాకినాడని తవ్వుకుంటున్నారు కదా, ఆ కంపెనీకి నువ్వు ఓఎన్జీసీ బదులు నువ్వు తీసుకొని ఇచ్చారండి. ఇవాళ ఆ కాలుష్యం అంతా మన నెత్తి మీద బూడిద, భూమి కుంగిపోయే మందే. ఇవాళ మొత్తం పోయేది మాత్రం అక్కడ మాకివ్వండి, వాళ్ళని వద్దంటలేదు. హజారా కాంప్లెక్స్ అని ఉత్తరప్రదేశ్ మోడీ గారు ఉత్తరప్రదేశ్ తీసుకుపోతున్నారు. మా గ్యాస్ వెళ్తుంది చూడండి, పైప్ లైన్ ఎంత వెళ్తుందో. మాకు మా యొక్క విద్యుత్ కంపెనీలు గ్యాస్తో ఉన్నాయి మూతపడిపోయి ఉంటే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్యాక్సీలు కడుతుంది, మినిమం కడుతుంది. మళ్ళీ నేను చెప్తున్నాను, ఆ గ్యాస్ కంపెనీలతో విద్యుత్ ప్రొడ్యూస్ చేస్తే మాకు వస్తుందంటే మా గ్యాస్ సప్లై చేసేపోతున్నాం, అక్కడ పట్టుకుపోతున్నాం అంటే వాళ్ళకి పెనాల్టీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నుల్లోంచి పొల్లోడు కొట్టి వాళ్ళకి పెనాల్టీ కడుతుంది. నిర్దీలేకపోతున్నాం. ఏమనంటే గుమా వ్యాపారులు. మీరు ఏ పార్టీ అన్నా కానివ్వండి, నేను నిజంగా చెప్తున్నాను, మీరు 2019 తర్వాత మేము తీవ్రంగా ఉద్యమం చేస్తాం. మేజర్ మీడియాలో ఇలాంటి వాళ్ళు చూపించారు పెద్దలో, అంతవరకు ధన్యవాదాలు. అందుకని ఉద్యమం చేస్తానే ఉన్నాం. మేజర్ మీడియాలు మేము స్వతంత్రం చూపించట్లేదు. ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ దట్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్. దయచేసి ఆత్మగౌరవంతో నిలబడదాం. 13 కోట్ల తెలుగు జాతి ఒక్కదాని గొప్పదాన్ని నిలబెట్టుకుందాం. ఈ పెట్రోల్ మీద ప్రతి ఇంటింటికి వంటింటికి గ్యాస్ 200 రూపాయలకి. మీ ఇంటికి 200 రూపాయలు అంటే 14.2 కేజీలు పోతే 16 కేజీలు ఈక్వలెంట్ 0.0 BTU బేసిక్ థర్మల్ యూనిట్ 0.067 ఎంత వస్తుంది. మీకు పైప్ లైన్ అది కూడా పేలదు. అంటే వస్తే ఇలా మండుతున్నాం కానీ అంత సేఫ్టీ ఉంటుంది, PNG ఉంటుంది. మీకు ఎంత డబ్బులు కట్టుకుంటారో అంత ఇస్తారు. ఇప్పుడు కూడా మీరు డబ్బులు కడితేనే వచ్చేది, కరెంట్లా కాదు కదా. దయచేసి దీన్ని కాపాడుకుందాం. మీరు ఇంకొకసారి చెప్తే అంతిమంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దొంగ మీటర్లు, చైనా మీటర్లు వస్తే నిర్బంధంగా తిరస్కరించింది. మీకు వచ్చి ఫ్రీగా బిగించేసి మీకు వచ్చి 15 ఏళ్ళు వేస్తున్నారు. ఇది ప్రీపెయిడ్ అంటే రేపు పొద్దున మీకు మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రజలు, తెలంగాణలో కానీ ప్రజలు కట్టాల్సిన దాదాపు 20,000 కోట్లు బిల్లు ప్రభుత్వం దగ్గర ఉంటుంది. మనం కడతాం, వాడుకుందర కడతాం. ప్రీపెయిడ్ కింద వేస్తానికి మీకు ఉచితంగా అని చెప్పి వస్తున్నారు. ఈ దుర్మార్గమైన కుట్రను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజలందరూ కూడా అడ్డుకోండి. మీకు నొప్పి లేదని వస్తున్నారు, మీకు బిల్లు తర్వాత వస్తుంది. ప్రతి ఒక్కరు అడ్డుకోండి. యూఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్. మీకు కావాలని ఇంట్లో బిగించుకుని మీ మీటర్ బాగాలేదని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. దయచేసి తిరస్కరించండి. ఆత్మగౌరవంతో బతుకుదాం. ఆ చైనా మిషన్లను పెట్టుకుని లేదా ముందు ప్రీపెయిడ్ అంటే డబ్బులు కట్టుకుంటారు. అర్ధరాత్రి ఏసీ ఎక్కువ వద్ది, 12 గంటలకు అయిపోద్ది.
మళ్ళీ మీరు డబ్బులు అక్కడ వాళ్ళు ఫోన్ చేసి ఈ ఛార్జ్ కానీ అది కష్టం అది ఇవ్వకపోతే రాత్రి అయిపోతుంది కరెంటు. ఏంటండి ఇది గుజరాతీ వ్యాపారులా లేకపోతే మరాఠీ వ్యాపారులు గుమా వ్యాపారులు అంటున్నా వాళ్ళు ఒక్కనే నేను టార్గెట్ చేయటం పద్ధతి కాదు. అందులో దుర్మార్గంగా చేసిన కొంతమంది టార్గెట్ చేస్తారు. గమనించమని చెప్తున్నా. ఆత్మగౌరవంతో బతుకున్న హక్కులతో బతుకు. థ్యాంక్ యూ. నమస్కారం. అందరూ నమస్కారం.